ప్రభు యొక్క ఆ యొక్క శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. నీవు శిక్ష తెచ్చుకుంటున్నావు. నీవు దేవుడు కాదు నీకు శిక్షించేది, నీకు నువ్వే శిక్ష తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే శిక్షకు పాత్రుడుగా మారిపోతున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, బల తినడం అంటే వెళ్ళిపోయి అందులో పెట్టేసి నేను తినేసాను పరలోకం వెళ్ళిపోతాను అంటే కుదరదు. అక్కడ నువ్వు ఎలా తినాలో కూడా దేవుడు చెప్తున్నాడు. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకోవాలి, నీ యొక్క శరీర మాలిన్యమును అంతా తొలగించుకోవాలి. దేవుడు ఒక మాట ఆయన అంటున్నాడు, నేను అనేక మార్లు మీకు దంతశుద్ధి కలుగజేశాను, కానీ మీరు నా మాట వినిన వారు కారు అన్నాడు ఆయన. దంతశుద్ధి చేయాలి, దేహశుద్ధి చేయాలి, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ 3 ఏకకాలంలో జరిగితేనే ఆ బలలో నువ్వు పాల్గొనడానికి అర్హురాలు అవుతావు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు యేసుతో మన స్నేహం కొనసాగాలి అని అంటే ఈ ప్రభు బలలో మనందరము తప్పక పాల్గొనాలి. కానీ నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నిన్ను పరిశీలించుకోవాలి. నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క దుష్ట దుర్మార్గపు విషయాలన్నిటిని కూడా దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు బలలో పాల్గొనాలి. అంతేగాని నిద్రలేశాను, వచ్చాను, ఏదో ఇవాళ బల తీసుకోకపోతే బాగోదు, నేను ఉద్యోగానికి వెళ్ళాను, గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అందులో ఏలుబెట్టి తిని ఇవన్నీ దేవుడు ఒప్పుకోడండి. నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో, అప్పుడే దేవుని యొక్క కృపను పొందుకుంటావు.